దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఎందుకు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి నేను చెప్పిన విధంగా పాస్టర్ అయ్య గారు విక్టర్ రాంపోగయ్య గారు రాసినటువంటి పాటల్లో ఈరోజు ఇంకొక పాట పాడిని వినిపిస్తానండి. ఈ పాటలు పుస్తకము చెప్పాను కదా, కాపరి స్వరము స్తుతి ఆరాధన కీర్తనలు, దేవుని స్తుతించే ఆరాధన కీర్తనలు అనమాట. దేవుని స్తోత్రం. ఈ యొక్క పుస్తకాన్ని ముద్రించడానికి నా కుమారుడు మరి ఆపరేషన్ అయి పడుకుని మంచం మీద ఉండి కాళ్ళు రెండింటికి ఆపరేషన్ అయింది. అప్పుడు ఆ బాబు మంచం మీద పొట్ట మీద తన యొక్క ల్యాప్టాప్ పెట్టుకొని పాటలన్నీ కరెక్ట్ చేసి అయ్యగారికి ముద్రణ వేయించడంలో చాలా సహాయపడ్డాడు. ఆ కుమారుడు కూడా దేవుడు దీవించునుగాక. ముఖ్యంగా నేను ఈ విధంగా యూట్యూబ్లో వాక్యం చెబుతున్నానంటే రోజు వాక్యాలు పెడతానమాట అందరికీ. అమ్మ నువ్వు వాక్యాలు మంచి పెడుతున్నావు, అలాగే వాటి మీద చిన్న వాక్యం చెప్పు, నువ్వు వాక్యం కూడా చెప్పు అని ప్రోత్సహించారు విక్టర్ రాంపోగయ్య గారు. నాకు ఆ విశ్వాసం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చాలా సహాయం చేశారు. ఆయన చాలా ప్రేమగల వాడు, మంచివాడండి అయ్యగారు. మరి ఆయన అమెరికాలో ఉంటారని చెప్పాను కదా, ఆయన పాటలు పాడి వినిపిస్తాను. అసలు దేవునితో మనం ముఖాముఖిగా మాట్లాడుకున్నట్టే ఉంటాయి ఈ పాటలో. ఎన్నో ప్రేమలు చూసా భూగోళముపై, దొరకలేదు నీ ప్రేమను మించిన ప్రేమ. ఎన్నో ప్రేమలు చూసా భూగోళముపై, దొరకలేదు నీ ప్రేమను మించిన ప్రేమ. ఎన్నో దేవుళ్ళను వెదిక భూగ్రహముపై, దొరకలేదు నీ వంటి దైవమెక్కడా. ఎన్నో దేవుళ్ళను వెదిక భూగ్రహముపై, దొరకలేదు నీ వంటి దైవమెక్కడా. స్వర్గలోకమందు భూలోకమందు, భూమి క్రింద నీటి సంద్రమందున, భూమి క్రింద నీటి సంద్రమందున, నీ వంటి ఘనుడు లేడు యేసయ్యా. నీ వంటి సముడు లేడు, ఎవరు లేరు యేసయ్యా. నీ వంటి ఘనుడు లేడు, నీకు సముడు ఎవరు లేరు, నీ వంటి దేవుడెవరు యేసయ్యా. ఎన్నో ప్రేమలు చూసా భూగోళముపై, దొరకలేదు నీ ప్రేమను మించిన ప్రేమ. భుజమున ఎత్తుకున్న తండ్రి ప్రేమ రుచి చూసా,